ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది. వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, ఇది నిలబడతదా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగిండ్రు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. క్లియర్ గా ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి. చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే, ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి వెళ్ళలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఊరుకోము, చూస్తూ ఊరుకోము. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 8వ రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ద థాట్. బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి, నిజామాబాద్ ఓటర్గా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేనా? లేదండి, ఇంకా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఎన్నికలు అంటూ వస్తే, బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది. అది అన్ఫార్చునేట్లీ వచ్చిన ఒక ఎన్నిక. దానిలో గెలుపు ఓటంల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం ఫరక్ పడుతుందన్నది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ ఫోకస్ ఏంది అంటే బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ రావాలని. ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఇంకా 3 నుంచి 4 సంవత్సరాలు ఉంది జనరల్ ఎలక్షన్స్ కి. అంత లోపల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలనేటటువంటి అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దాని ఆధారంగా కాల్ఫర్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తూ రిపేర్ చేస్తుంది. ఇదే మాట తెలంగాణ వాదులందరం కూడా 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో మినిమం ప్రతి సీజన్ లో 8 లక్షల ఎకరాలని ప్రభుత్వం ఎండబెట్టింది. ఆ ఉసురు ఉట్టిగా పోదు. ఇప్పటికి కూడా రైతులకు సరిగా యూరియా ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా రాచి రంపాన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికన్నా జ్ఞానోదయం అయ్యి
మరి మొత్తంగా కాళేశ్వరం అనేటటువంటిది అది ప్రజల ఆస్తి, దాన్ని వాడుకోవాలని నిర్ణయం చేసుకున్నారు, దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయం చేసుకోవడం అన్నది మంచిదే, మంచిగా రిపేర్ చేయాలి. దీనిలో పాలిటిక్స్ చేయొద్దు, రాజకీయ విమర్శలు చేయకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది తెలియదు నాకు, టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఇదివరకు ఎల్ఎన్టీ సంస్థ మా టైం పీరియడ్ అయిపోయింది, ఉచితంగా రిపేర్ చేసేది అని చెప్పినట్టుగా నాకు గుర్తుంది. బట్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఇన్ టు డీటెయిల్. థ్యాంక్ యూ. ओके, क्या है और क्या? एक सवाल है, आप ये लोकल बॉडी अनाउंस हो चुका है, आप लोकल बॉडी चुनाव में आपका क्या रोल होगा? क्योंकि आप एक अभी राजनीतिक पार्टी को नहीं कर रहे हैं, राजनीतिक मूवमेंट में जरूर हिस्सा ले रहे हैं, राजनीतिक रूप से एक्टिव है, लेकिन लोकल बॉडी चुनाव जो अनाउंस हो चुके हैं उसमें आपका क्या रोल रहेगा? देखिए, दोनों भी सेम सवाल है. मेरा तेलंगाना के जनता से भी यही रिक्वेस्ट है कि आज जो लोकल बॉडी का नोटिफिकेशन आया है, इसके ऊपर एक गंभीरता के साथ किसी का सोच नहीं है. ना कांग्रेस पार्टी सोच रही है, ना बीजेपी पार्टी सोच रही है. यहाँ जो बीसी रिजर्वेशन का इश्यू है, जो मुद्दा हमने उठाया है, उसके ऊपर सीरियसनेस से जब ये दो पार्टी सोचेंगे, उसके बाद ये इलेक्शन का क्लैरिटी आएगा. क्योंकि इलेक्शन का एक तरफ नोटिफिकेशन आया, दूसरे तरफ अदालत में ये पार्टी केस डला रही है. और भारतीय जनता पार्टी आज ये बोल रही है कि अगर चुनाव खत्म होकर रिजल्ट भी आया तो भी चुनाव कैंसिल हो सकता है. तो एक तरीके से ये तो ब्लैकमेल हो गया भारतीय जनता पार्टी का, जो तेलंगाना आवाम के साथ ये कर रहे हैं. तो हम इन सारे चीजों को नजर में रखेंगे, उसके बाद डिसीजन लेंगे. क्योंकि अक्टूबर 8 के बाद जो डिसीजन पेंडिंग है, इंपॉर्टेंट डिसीजन, उसके बाद सोचेंगे क्या होगा. मैडम, एक सवाल और है, आपकी पूर्व पार्टी जो है बीआरएस, वो एक कैंपेन शुरू की है, पार्टी का कांग्रेस का जो ड्यू है, जो प्रोमिसेस ड्यू है, उसको आप उससे पता करती हैं, उसको सपोर्ट करती हैं? बीआरएस से मेरा कोई लेना देना नहीं है भाई. तो बीआरएस पार्टी पॉलिटिकल पार्टी है, वो अपना प्रोग्राम कर रहे हैं, करने दो, अच्छी बात है. अपने अपने तरीके से लोग उठाते हैं ना. तो बीआरएस पार्टी का जो तरीका है वो लीड कर रहे हैं. और मैं ये चाहती हूँ बीआरएस पार्टी बीसी इश्यू को भी बहुत सीरियसली उठाए. अगर वो बीसी इश्यू सीरियसली उठाएंगे तो अच्छा रहेगा, आवाम के लिए फायदा भी होगा. तो बस उनकी मर्जी है, कांग्रेस के खिलाफ अभी काम कर रहे हैं. इतने ही सीरियसनेस से बीसी के मुद्दे के ऊपर भी काम करना चाहिए. थैंक यू. थैंक यू. जय तेलंगाना, जय जागृति.